వస్తే మీ మీనే పడుతుందని ఇంకోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మేము నిన్ను తిరగనివ్వకుండా చేస్తామని మరోసారి హెచ్చరించడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చిందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అలాగే మా కేటీఆర్ గారి కుటుంబాన్ని కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ అవక్కు చెవకులు మరోసారి గిట్లా వెంకన్న గారు మీరు మరోసారి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మీరు మాట్లాడితే ఖచ్చితంగా నాలుక చీర్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు మళ్ళీ తెలంగాణలో మీరు ఏదో ఆంధ్ర పెద్దనం చేస్తా అని చూస్తుండ్రు, అది కళ్ళబోలి మీ కలగే మిగులుతుందని సందర్భంగా తిరగడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక కవచంగా నిలబడుతుంది. తెలంగాణ ప్రజల బాగోగుల గురించి ఏకైక పార్టీ నిలబడుతుందంటే బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు మేలు చేసిన నాయకుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలోనే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారి పైన మీరు అవకు చెవకులు మరోసారి పేరద్దని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలని మరోసారి హెచ్చరిస్తూ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మీ మన టీడీపీ నాయకులు మీ చంద్రబాబు నాయుడు అడ్డుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ.